తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కొన్ని బేసిక్ అంశాలు తెలియవు. ఈ అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా డిపార్ట్మెంట్ సర్వీస్ ఎగ్జామ్ అనగానే చాలామంది అన్ని రకాలుగా సిద్ధమవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు. దాంట్లో బేసిక్ అయిన అంశాలు, ఫస్ట్ వన్, ఎగ్జామ్లో మనం సక్సెస్ కావాలి అంటే, ఈవెంట్స్లో మనం సక్సెస్ కావాలి అంటే ఏదో గొర్రెల మందలాగా మనం ఆలోచించకుండా ఒక తెలివైనటువంటి నిర్ణయంతో మనం ముందుకెళ్ళాలి. అందుకు నా వంతు ఒక ప్రయత్నం. ముఖ్యంగా మీరు కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేదా జైల్ వార్డెన్కి సంబంధించి మీరు ఏ ప్రిపరేషన్ చేయాలనుకున్నా కూడా ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. దీనిలో ప్రత్యేకంగా ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సుమారుగా 200 మార్కులకి ప్రశ్నపత్రం ఉంటుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 3 గంటల్లో చేయవలసి ఉంటుంది. చాలామంది 3 గంటలు సరిపోవా, 200 మార్కులకి చాలా టైం ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఒక సీరియస్ ఆస్పిరెంట్ నుంచి, డల్లర్ విషయం పక్కన పడేయండి, అన్ని ఏబీసీలు వరుసగా దిద్దేస్తాడు, కానీ ఒక సీరియస్ ఆస్పిరెంట్ నుండి అన్ని రకాలుగా మనం పరిశీలించినప్పుడు, అన్ని వర్గాల వాళ్ళు చూసినప్పుడు ఏకంగా 120 మార్కులు చేయడం మరీ చాలా కష్టమైనటువంటి పని. అంటే 120 మార్క్స్ మనం చేసామంటే ఆటోమేటిక్గా చాలా వరకు మనం సక్సెస్ అయినట్టే. అంటే టైం కిల్లింగ్, అంటే సమయాన్ని దాదాపుగా మన నుంచి లాగేసుకుంటారు ఈ ప్రశ్నపత్రంలో. ఇది ప్రిలిమ్స్లో కనిపించేటువంటి భయంకరమైనటువంటి పాపం. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా కొంచెం గమనించండి. దీనిలో 100 మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ విభాగాలకు సంబంధించి 100 మార్కుల ప్రశ్నపత్రం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తం 200 మార్కులలో 100 మార్కులు ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లాగిస్తే మిగతా 100 మార్కుల్లో జనరల్ స్టడీస్ వస్తాయి. అంటే సైన్స్కు సంబంధించిన అన్ని అంశాలు, హిస్టరీకి సంబంధించిన అన్ని అంశాలు, పాలిటీకి సంబంధించిన అంశాలు, నెక్స్ట్ లేటెస్ట్ ఎకనామీకి సంబంధించిన అంశాలు, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్కు సంబంధించిన అన్ని అంశాలు ఇందులో వస్తాయి. అంటే జిఎస్లో చాలా మంచి స్కోర్ మనం చేయాలి. ఎక్కువగా మీకు ప్రిలిమ్స్ నుంచి బయటపడేసేది ఏంటండి అంటే జనరల్ స్టడీస్. గమనించండి, ఇది ఒక సముద్రం. దాని తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత, ఈ ప్రిలిమ్స్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి నేరుగా మీరు ఈవెంట్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈవెంట్స్లో మనం చూసినట్లయితే మేల్ విభాగానికి సంబంధించి సుమారుగా హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ హైట్ మేల్లో ఉండాలి. ఫీమేల్ అయితే 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉంటేనే కానిస్టేబుల్కి వెళ్ళండి. అలా కాదు, నేను కొంచెం పొట్టిగా ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా హైట్ పెరుగుతారు అని ఏ కళ్ళబొల్లి మాటలు ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవద్దు. మీరు సూటబుల్ హైట్లో ఉన్నారా, మీ ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అన్ని రకాలుగా పరిశీలించుకున్నాకనే మీరు ఈ యొక్క కానిస్టేబుల్, ఎస్ఐ ఇటువంటి డిపార్ట్మెంట్ సర్వీస్ ఉద్యోగాల కోసం రావాలి. అలా కాదు, నాకు చిన్నప్పుడు ఆపరేషన్స్ అయ్యాయి, చిన్నప్పుడు నాకు బ్రెయిన్లో ఇబ్బంది వచ్చింది, నాకు కాలు ప్యాచర్ అయినా కూడా నేను పరిగెత్తగలను, నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, అప్పటి వరకు నేను వ్యాయామం చేస్తే నా కళ్ళు బాగా కనిపిస్తాయని సార్ చెప్పాడని ఎవరు ఏం చెప్పినా కూడా ఫస్ట్ పట్టించుకోవద్దు. మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ సరిగ్గా ఉంటేనే రండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎస్కేప్ అయినా కూడా
ట్రైనింగ్లో మాత్రం మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది, గమనించండి. కాబట్టి మీరు మేల్ కానీ ఫీమేల్ కానీ సరిపడా హైట్ ఉన్నారా లేదా అనేది చూసుకున్నాకనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వస్తే మేల్లో మాత్రం ఫీమేల్లో ఉండదు. 86.3 సెంటీమీటర్స్ అనే చెస్ట్ ఉండాలి. ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్ గాలి బాగా పీల్చిన తర్వాత ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు పెరుగుతూ ఉండాలి. ఇది ప్రత్యేకమైనటువంటి నిబంధన. సుమారుగా ఇక ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అంటే పీఈటీ ఉంటాయి. ఈ పీఈటీలో మీరు కనుక క్వాలిఫై అయ్యారంటే అది 1600 మీటర్స్ ద్వారానే. అంటే 1600 మీటర్స్ పరుగు పందెంలో మీరు క్వాలిఫై కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 నిమిషాల 15 సెకండ్ల లోపల ఖచ్చితంగా మెయిల్ అభ్యర్థులు 1600 మీటర్స్ క్వాలిఫై కావాలి. అదే ఫీమేల్ అభ్యర్థులు అయితే 800 మీటర్ల పరుగు పందెంలో 5 నిమిషాల 20 సెకండ్ల లోపల క్వాలిఫై కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక లాంగ్ జంప్ విషయానికి వస్తే 2 ఈవెంట్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి లాంగ్ జంప్ 4 మీటర్స్ అండి. తర్వాత ఫీమేల్ అయితే 2.5 మీటర్స్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. షార్ట్ పుట్ విషయానికి వస్తే 7.26 కేజీల బరువు ఉన్నటువంటి షాట్ని బాల్ని మనం దాదాపుగా 6 మీటర్ల దూరం విసరవలసి ఉంటుంది. మెయిన్గా ఎవరు మెయిల్ అభ్యర్థులు. అదేవిధంగా ఫీమేల్ అభ్యర్థులు అయితే 4 కేజీలు ఉన్నటువంటి షార్ట్ పుట్ని ఖచ్చితంగా 4 మీటర్ల కన్నా ఎక్కువ దూరం విసరవలసి ఉంటుంది. కాబట్టి ఇందులో కనుక మీరు జస్ట్ క్వాలిఫై అయ్యారంటే 50 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. అంటే మీరు ఎవరైతే సరే ఫీమేల్ అయితే 800 మీటర్స్లో 5 నిమిషాల 20 సెకండ్లలో క్వాలిఫై అయినా, మెయిల్ అభ్యర్థులు 7 నిమిషాల 15 నిమిషాలలో కనుక క్వాలిఫై అయితే మీకు 50 మార్క్స్ వచ్చినట్లే. ఆ తర్వాత మళ్ళీ మీకు మెరిట్లో కనుక సాధించారనుకోండి మీకు 100 మార్క్స్ కూడా కలుస్తాయి. అంటే మీకు స్కోర్ అనేది గ్రౌండ్ పరంగా ఈ 1600 మీటర్స్ అనేది మేల్కి, 800 మీటర్స్ అనేది ఫీమేల్కి అనుకూలించే అంశం. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సాధారణంగా చాలామంది భయపడేటువంటి అంశం ఏంటండి అంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, మేము ఈ టైంలో ప్రిపరేషన్ అవ్వడానికి అవకాశం ఉందా అనే విషయాలు. ఇంతకు ముందు నుంచి చాలా వరకు ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ మేము పోటీ ఇవ్వగలమా అనేటువంటి బెంగ చాలా వరకు ఉంటుంది. కాబట్టి మనం రోజుకొక సబ్జెక్టు విషయంలో అంటే ఓ రోజు ఆర్థమెటిక్, ఓ రోజు రీజనింగ్, తర్వాత దీంతో పాటుగా కరెంట్ అఫైర్ అంశాల కోసం ఏ మ్యాగజైన్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి దాని గురించి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ మూమెంట్కి సంబంధించి చాలా వరకు హెవీ సిలబస్ ఉంది. కాబట్టి మనం బాగా కవర్ చేయాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ సిలబస్లో సాధారణంగా చాలామంది ఏంటంటే అంత పుస్తకం అంతా ముందేసుకొని చదువుతూ ఉంటాం. కానీ తెలంగాణ హిస్టరీలో గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చాలా తక్కువ, కానీ తెలంగాణ మూమెంట్లో అడిగిన ప్రశ్నలు చాలా ఎక్కువ. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి సిలబస్కి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి సిలబస్కి కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏమేమి చదవాలి, ఏ విధంగా ఉంటాయనే అంశాల గురించి. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్లో మెయిన్గా సమీకరణ దశ అనేటువంటి ప్రాముఖ్యత ఎగ్జామ్ స్కోరింగ్కి ఎలా ఉపయోగపడుతుంది. సుమారుగా ఇది చదవాలంటే సుమారుగా 450 పేజీల పుస్తకాన్ని చదవలసి ఉంటుంది. కాబట్టి దీని మీద పెట్టే ఫోకస్ అనేది ఏ విధంగా చదవాలి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 నుంచి 2014 సంవత్సరం వరకు ఉండేటువంటి అంశాల గురించి మనం. తర్వాత జనరల్ సైన్స్లో ముఖ్యమైనటువంటి బిట్స్ ఏంటి, అది ఏ విధంగా చదవాలి, దీంట్లో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది హెవీగా ఉన్నటువంటి సిలబస్. కాబట్టి దీంట్లో ఏ టాపిక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందనే దాని గురించి. ఇండియన్ పాలిటీలో మీకు తెలిసినటువంటి పాలిటీ వేరు, కరెంట్ పాలిటీ వేరు. తెలిసినటువంటి పాలిటీకి కరెంట్ పాలిటీకి ఏ విధమైన వ్యత్యాసం ఉంటుంది, అసలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, తక్కువ సమయంలో ఎక్కువగా మనం సక్సెస్ కావాలంటే యాజ్ ఏ బిగినర్గా లేదా ఫ్రెషర్గా
మీరు ఏ విధంగా పోరాటం చేయాలి, అంటే ఉద్యోగ ప్రయత్నం కోసం సిలబస్ని ఏ విధంగా చదువుతూ ప్రిలిమ్స్ నుంచి బయటపడి ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ కోసం మనం సన్నద్ధం అవ్వడానికి ఏ ప్రయత్నాలు చేయాలి, దాని గురించి మెయిన్గా భారత న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పాత్ర. ఇటీవల చాలా రకాలైనటువంటి మార్పులు జరిగాయి. ఇందులో కరెంట్గా చూస్తే మనము కాక్రోచ్ జనతా పార్టీ CJP అనే ఒక పార్టీ కూడా రావడం జరిగింది. దాని ఇష్యూస్ ఏమిటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, నెక్స్ట్ అతి త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకొన్ని స్థానిక సంస్థలతో పాటుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా జరగవలసి ఉంది. కాబట్టి లోకల్ బాడీస్ మీద చిన్న చితగా ఎగ్జామ్ రాసినా కూడా ఏ విధమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విధంగా రీసెంట్గా తీసుకొచ్చినటువంటి మహిళల మీద తీసుకొచ్చినటువంటి మెయిన్గా ఉన్నటువంటి అమైన్మెంట్స్ ఏంటి, వాటి అంశాలు, జాగ్రఫీకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఆ యొక్క టాపిక్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు, నెక్స్ట్ బేసిక్ ఇంగ్లీష్లో నార్మల్ గ్రామీణ ప్రాంత విద్యార్థి ఏ విధంగా సిలబస్ని అచీవ్ చేయొచ్చు, పూర్తి స్థాయిలో సిలబస్ని ఈ ఇంగ్లీష్ అనేటువంటి భయం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే 2018 గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు దాదాపుగా చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, తెలుగు మీడియం విద్యార్థులు దాదాపుగా 30 మార్కులు వరకు వచ్చినటువంటి ఆ బేసిక్ ఇంగ్లీష్లో సాధారణంగా చాలామంది స్కోర్ కోల్పోవడం జరిగింది. దానివల్ల కలిగిన నష్టం అంతా ఇంత కాదు. ఆ విషయాల గురించి నెక్స్ట్ ఎకనామీలో ఇప్పుడు జరిగేటువంటి వార్స్, ఏ దేశం చూసినా కూడా ఒక దేశం మీద యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంది. దానికి సంబంధించినటువంటి ఎకనామిక్ ప్లానింగ్ ఏంటి, దాంట్లో నీతి ఆయోగ్ ప్లాన్ ఏంటి, నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి నిబంధన మూలంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సౌత్ అండ్ నార్త్ మధ్య జరిగేటువంటి ఇష్యూస్ ఏంటి, ఇందులో దీంతో పాటుగా జనాభా మరియు ప్రాతిపదికన GST యొక్క పంపకాలు, వాటి యొక్క విషయాలు, నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి నిధులు, వాటి గురించి ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మేజర్గా క్వశ్చన్ పేపర్లో 2-3 బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో RBI తీసుకొచ్చినటువంటి మార్పులు, రివర్స్ రెపో రేట్ అండ్ రెపో రేట్, ఇవన్నీ అంశాలు, బ్యాంకింగ్ రూల్స్కి సంబంధించి ద్రవ్యోల్బణంలో ఇటీవల కలిగినటువంటి మార్పులు ఏమిటి, ఎన్నడూ లేనట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరిగింది, ఎంత విలువ పెరిగిందనే అంశాల గురించి, ఎకనామిక్ రిఫార్మ్స్, బడ్జెట్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర బడ్జెట్స్తో పాటుగా వెన్ కంపేర్ టు అదర్స్ మనకు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంకొక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మార్పులు చేర్పుల గురించి కొంచెం కంపారిటివ్ చేసుకొని చదివితే బెస్ట్. కరెంట్ ఎకనామిక్ ఈవెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతాడు. కాబట్టి డైలీ ఒక సబ్జెక్ట్ నుంచి మీకు ఖచ్చితంగా సిలబస్ని ఏం చదవాలి, ఏ పుస్తకం చదవాలి, ఏ బుక్ కోసం మీరు ప్రిఫర్ చేస్తున్నారు, వాటికి సంబంధించిన మెటీరియల్ని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందనే అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.